మమత ఖేల్ ఖతమేనా అండ్ ఇట్ ఈస్ నాట్ టూ ఇయర్లీ అండి మనం వెంబడే అలాగా కంక్లూషన్లో కావచ్చా? అంటే ఖేల్ ఖతం అని అనడం కంటే కూడా నేనేమంటానంటే జనరల్ గానే ఇది ఒక న్యాచురల్ టెండెన్సీ. దీన్ని మనం ఏదో విపరీతమైనటువంటి చర్య ఏదో జరుగుతుంది. బీజేపీ అయితే రానియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ అసలు బేసికల్లీ ఎక్సోడస్ జరుగుతుంది. ఎక్సోడస్ ఒకటి. రెండోది ఏంటంటే చాలా మంది రెసిగ్నేషన్స్ జరుగుతున్నాయి, మాస్ రెసిగ్నేషన్స్ అవుతున్నాయి. సుమారు 100కు పైగా కౌన్సిలర్స్ రిజైన్ చేశారు గత 5 వారం రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో. ఆల్మోస్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఉండే వాళ్ళు అందరూ రిజైన్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్స్ మేయర్లు, ఓకే, మున్సిపాలిటీ చైర్మన్లు దగ్గర నుంచి కౌన్సిలర్ల వరకు ఆల్మోస్ట్ అందరూ ఖాళీ అవుతున్నారు. ఇందులో ఏంటి కారణాలు అంటే కనుక ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో ఒకటి, మమతా బెనర్జీకి టీఎంసీని నడపడం అనేది, అంటే ఎనీ పొలిటికల్ పార్టీ, నేను ఇందాక న్యాచురల్ టెండెన్సీ అని ఎందుకన్నానంటే ఒక రాజకీయ పార్టీ, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోయిన తర్వాత అది మనుగడ సాగించడం అనేది కొంచెం కష్టమే, అంత ఈజీ కాదు. ఎందుకంటే బికాజ్ అది కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు ఉండగలుగుతారు, మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఒక 2 టర్మ్స్ కనుక అధికారం పోయింది అని అంటే ఇంకా కష్టమే. సో అట్లాంటి పరిస్థితుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే ఎదుర్కొంటోంది. తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన కొంతమంది ఎంపీలు వెళ్ళిపోతున్నారు. ఇందులో 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి అభిషేక్ బెనర్జీ, 2 అవినీతి అక్రమాలు, గతంలో చేసినటువంటి కేసులు. ఇవన్నీ సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 కమిషన్లను ఏర్పాటు చేశారు. 2 కమిషన్లు ఏంటి అంటే రిటైర్డ్ జడ్జిలతోటి, రిటైర్డ్ అంటే సీనియర్ ఆఫీసర్లతోటి వేసినటువంటి కమిటీలు. ఒక కమిటీ ఏమో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాల్ని సేకరించి విచారణ జరిపి వాటిని నిందితుల్ని శిక్షించే విధంగా వాళ్ళు విచారణ జరపడం. రెండోది మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాల మీద ఒక కమిషన్ వేశారు. ఈ 2 కమిషన్లు ఆల్రెడీ యాక్టివిటీ మొదలు పెట్టాయి. సో ఇందులో ఏంటంటే ఎన్ని అవినీతి కేసులు ఉన్నాయి, చాలా అవినీతి కేసులు ఉన్నాయి. శారదా చిట్ ఫండ్ స్కామ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి రకరకాల స్కామ్స్ ఉన్నాయి. ఆ స్కామ్స్ అన్ని ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెలికి తీస్తున్న క్రమంలో వీటిని అడ్డుకోవడానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. నాకు మమతా బెనర్జీకి సంబంధం లేదు, నాకు టీఎంసీకి సంబంధం లేదని చేతులు దులుపుకునే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఎంసీ నుంచి కూడా కొంతమంది కౌన్సిలర్ చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు జాతీయ మీడియా ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎందుకు మీరు రిజైన్ చేస్తున్నారంటే మీ మీద ప్రెషర్ ఉందా అని అడుగుతున్నారు. మా మీద ప్రెషర్ ఏం లేదు, అసలు బేసికల్లీ మాకు కరెక్ట్ డైరెక్షన్ కూడా టీఎంసీ నుంచి రావట్లేదు, అంటే అధిష్టానం నుంచి కరెక్ట్ డైరెక్షన్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మేము అందరం ఉన్నాము. సో ఆమె చెప్పింది కదా అని చెప్పేసి చాలా పనులు చేశాము. ఇప్పుడు మా మీద డెఫినెట్లీ మా మీద ఒక భారం ఉంటుంది, ఒక భయం ఉంటుంది మాకు. సో మేము ఎలా కంటిన్యూ అవ్వాలో తెలియట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నది. హకీమ్ అని ఒక కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. కోల్కతా మున్సిపాలిటీ పరిధిలో, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారు 17 భవనాలు, కట్టడాలు అభిషేక్ బెనర్జీకి సంబంధించినవి ఉన్నాయి. వాటికి నోటీసులు ఇచ్చింది కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్. ఇవన్నీ అక్రమంగా నిర్మించినవి, వీటన్నిటికి సంబంధించిన విషయాలు చెప్పండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీని మీద మమతా బెనర్జీ తన క్లోజ్ ఎయిడ్ హకీమ్ అని ఉంటాడు, ఆయన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్. ఆ చైర్మన్ కి అడిగిందంట ఆవిడ, ఏంటి నువ్వు ఎందుకు నోటీసులు ఇచ్చావంటే, నాకు నోటీసులకు ఏం సంబంధం లేదు, అధికారులు ఇచ్చుకున్నారు, నాకు సంబంధం లేదన్నాడు. చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు. బికాస్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఒక మేయర్ కి తెలియకుండా నోటీసులు ఎలా వెళ్తాయి? అట్లీస్ట్ నాలెడ్జ్ లో ఉంటాయి కదా. అంటే ఏంటంటే పర్వాలేదు, ఇప్పుడు మనం సరెండర్ అయిపోవాలి, ఇంకా నేను మమతా బెనర్జీని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో తర్వాత తెలిసింది ఎగ్జాక్ట్లీ, ఇంకా తర్వాత తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది ఏంటంటే, అభిషేక్ బెనర్జీ పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి చాలా మంది వాళ్ళ రిజైన్లు చేస్తున్నారు. మమతా బెనర్జీ మీద ఇష్టం ఉండవచ్చు కాక, కానీ అభిషేక్ బెనర్జీ దౌర్జన్యాల్ని భరించలేక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఆ పవర్ సెంటర్ అంతే కదా. న్యాచురల్లీ మన దగ్గర కూడా చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి కొడుకో లేకపోతే ముఖ్యమంత్రికి అనుయాయుడో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్టం లేక వాళ్ళు చేసే దౌర్జన్యాలు అక్రమాలని భరించలేక బయటకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనం కూడా చూస్తున్నాం కదా. సో సేమ్ అభిషేక్ బెనర్జీ మీద వ్యతిరేకతతో కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ రిజిగ్నేషన్స్ ఇస్తున్నారు. మీకు కొన్ని చెప్తాను నేను. భత్పరా మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లు టీఎంసీ నుంచి ఉంటే 30 మంది రిజైన్ చేశారట, ఇంక్లూడింగ్ రెబా రహా అనే మున్సిపాలిటీ చైర్పర్సన్, ఆమె కూడా రిజైన్ చేసింది. ఇంకోవైపు
హలీ సహార్ మున్సిపాలిటీకి సంబంధించి 23 మంది కౌన్సిలర్లు ఉంటే 16 మంది రిజైన్ చేశారు. ఈవెన్ కచ్రాపారా మున్సిపాలిటీ పరిధిలో 14 మంది కౌన్సిలర్ రిజైన్ చేశారు. సో ఇట్లా అన్ని ప్లేసుల్లో ఇదే జరుగుతోంది, అన్ని మున్సిపాలిటీ పరిధిలో. ఇందులో ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఏ పిలుపునిస్తుందో తెలియదు, ఇప్పుడే పక్క జరగడం బెటర్. రేపొద్దున ఒక నెల తర్వాత మళ్ళీ మనం రాస్తా రోకోలు చేద్దాం, ప్రొటెస్ట్లు చేశారనుకోండి, ఈ నాయకులందరూ రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రొటెస్ట్లు ఉంటే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అసలు ఫస్ట్ కొన్ని రోజులు మనం పక్కకు జరిగితే బెటర్ అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇవాళ మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఎవరు దీన్ని ఎవరు ఈ ప్లేస్ ని ఎవరు తీసుకోగలుగుతారు, ఎవరు వస్తారు అని. మమతా బెనర్జీ రేజ్ ఎట్లా అయింది? కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండింటి మధ్యలో పోరాటం ఉండేది. కానీ మమతా బెనర్జీ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ ఖాళీ అయింది, మమతా బెనర్జీ ఆ ప్లేస్ ని తీసుకుంది, అంతే కదా న్యాచురల్లీ. సో మమతా బెనర్జీ టీఎంసీకి కమ్యూనిస్టులకి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అవుట్ అయిపోయారు. వీళ్ళైతే ఆ పార్టీలోకి వెళ్ళలేరు కదా, కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కమ్యూనిస్టులు ఆఖరికి అంటే బెంగాల్ రాజకీయాల్లో ఇంకా డిఫరెన్స్ ఏంటంటే కమ్యూనిస్టులు కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు మొన్న. అంటే అక్కడ ఇప్పుడు మనం బతకడం ఇంపార్టెంట్ అనే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి వచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా నిలదొక్కోవాలి అని అంటే టీఎంసీ గొడుగు నుంచి కమ్యూనిస్టుల గొడుగు కింద కూడా పోయిన ఆశ్చర్యం లేదు. ఇంకొక అనాలిసిస్ కూడా వచ్చింది, ఒక బెంగాల్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఇచ్చినది ఏంటంటే కమ్యూనిస్టులు మేబీ వాళ్ళు నెంబర్ 2లోకి రావచ్చు నెక్స్ట్ 5 years లో అని. మమతా బెనర్జీ నెంబర్ 3లోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యం లేదు, బికాస్ మమతా బెనర్జీ పైననే ఆధారపడేటువంటి పార్టీ అది. వన్స్ మమతా బెనర్జీ గనక పక్కకు జరిగిన, మమతా బెనర్జీ గనక ఆమె ఈ స్ట్రాటజీస్ లో లోపాలు ఎదురైనా అందరూ అనే కన్నా కూడా మనం సిపిఎం అంటే బెటర్, కొంత ఆర్గనైజ్డ్ ఉండేది. మేబీ సిపిఎం ఒకటే. ఎగ్జాక్ట్లీ సిపిఎం లో ఎవరో ఒక